హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పాలక్ పన్నీర్. నాన్ వెజ్ తినని వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ. ఎలా చేయాలో మరి చూసేద్దామా? ముందుగా 2 కట్టల పాలకూరని వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టి అందులో వాటర్ని యాడ్ చేసుకొని లైట్గా బాయిల్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకుందాం. వీటిని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రాముల పన్నీర్ తీసుకుంటున్నాను. సో దానికి 3 కట్టల పాలకూర అయితే సరిపోతుంది. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవచ్చు. పాలకూర బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఐటమ్స్ని యాడ్ చేసుకుందాము. అలాగే కొద్దిగా జీడిపప్పు, గ్రీన్ చిల్లీస్, 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని, అలాగే 2 మీడియం సైజు టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. పీసెస్ అన్నీ మంచిగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాలకూరని అండ్ టమాటో ఆనియన్ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. వీలైనంత సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇన్ కేసు పలుకులు ఏమైనా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోండి. ఇన్ కేసు బటర్ లేకపోతే గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర తీసుకొని లైట్గా ఫ్రై చేయండి. తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచి ఎమ్మీ లుక్ వస్తుంది. ఈ కారం చూస్తేనే నోరు ఊరిపోతుంది, తినాలి అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఇందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే నార్మల్గా కుక్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. గ్రేవీ అంతా మంచిగా బాయిల్ అయిన తర్వాత 250 గ్రామ్స్ పన్నీర్ని యాడ్ చేసుకుందాం. ఈ పన్నీర్ని స్లోగా మిక్స్ చేయండి, ఎక్కువగా మిక్స్ చేయకండి, లేదంటే పన్నీరు చిదిరిపోతుంది. పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత 5 to 6 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోండి. నేను ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేయలేదు, మీరు కావాలంటే లైట్గా ఫ్రై కూడా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే, ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకొని కసూరి మేతిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇది బటర్ నాన్లోకి, రోటీలోకి అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మా డిన్నర్ అయితే ఇలా అయిపోయింది. మరి మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.